టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయని నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ నెల్లూరులో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిఆర్ నాయుడు ప్రవర్తనతో సభ్య సమాజం తలదించుకుంటోందని ఆయన్ను తక్షణమే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి పవిత్రత గురించి, తిరుమల తిరుపతి సంబంధించినటువంటి లడ్డు విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలిసింది. ప్రపంచంలో తిరుమల తిరుపతి గురించి ప్రతి ఒక్కరికి కూడా అదొక పవిత్ర దేవస్థానంగా అందరూ కూడా కొలిచేటువంటి పరిణామం అందరికి కూడా తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతికి సంబంధించి చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు ఎంపికైనప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా విననటువంటి మాటలన్నింటినీ కూడా బిఆర్ నాయుడు గారు మాట్లాడడం కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన స్వయంగా ప్రవర్తించినటువంటి తీరు కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈ రోజు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరికీ కూడా కనపడతా ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే బిఆర్ నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అలిగేషన్స్ చేస్తున్నారో అవన్నీ కూడా తప్పులు, కేవలం ఒక కుట్రపూరితంగా వారు రాజకీయ కోణంతో ఆలోచించి ఒక ఆర్థిక కుంభకోణంగా ఏ విధంగా అయితే వాళ్ళు మలుచుకుంటా ఉన్నారో ఆ విషయాలు అన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఈ రోజు ఎంత పలచనైనారంటే తిరుమల తిరుపతిని కూడా ఈ రోజు వాళ్ళు రోడ్డుని పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో అలాంటి పవిత్ర దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా ఎలాంటి బిఆర్ నాయుడు గారు ఉండకూడదు అన్నది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేసినటువంటి డిమాండ్. ఆ రోజు ఒక వ్యక్తి గురించి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి గురించి ఒక చిన్న ఆడియో బయట రాగానే ఇమీడియట్ గా ఆయన పక్కన పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఉపేక్షించడు. ఎటువంటిది ఉన్నా కూడా ముందు పక్కన పెట్టి ఆ తర్వాత వాటన్నిటిని కూడా ఎంక్వైరీ కమిటీలు వేయడం కూడా జరిగింది. కానీ ఈ రోజు స్వయంగా వీడియోలు వచ్చినాయి. వీరు చేసినటువంటి తప్పులని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర నుంచి, సిబిఐ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పుపట్టేటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వీరు చేసినటువంటి అక్రమాలు కానీ, వీరు చేసినటువంటి అరాచకాలు కానీ, అలానే వీరు చేస్తున్నటువంటి వీళ్ళ క్రమంలో జరిగినటువంటి అనేక అపచారాలు కానీ వీటన్నింటినీ కూడా ప్రజల కళ్ళకి స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఇంకా బిఆర్ నాయుడు గారిని కొనసాగించడం అనేది ఎంత తప్పు చేస్తా ఉన్నారన్నది టీడీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలా. అయితే ఇటీవల కాలంలో మరింత ఉత్సాహంగా మీరు ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు అన్న రీతిలో బిఆర్ నాయుడు గారు టెంపుల్స్ లో తిరగడం కానీ, టెంపుల్స్ లో ఆయన చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ కానీ ఈ రోజు చూసిన తర్వాత ప్రజలందరూ పడుతున్నటువంటి వేదనను ఈ రోజు వైఎస్ఆర్సీపీ మరొకసారి డిమాండ్ చేస్తా ఉంది. బిఆర్ నాయుడు గారిని తొలగించుకోండి. బిఆర్ నాయుడు గారిని మీరు టీడీపీ అధ్యక్షుడిగా పెట్టుకుంటారా, లేకపోతే టీడీపీలో ఆయనకి మినిస్టర్కి ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, మేము ఎవరు కూడా మాట్లాడాం. కానీ తిరుమల తిరుపతి లాంటి పవిత్ర దేవస్థానానికి మాత్రం ఆయన చైర్మన్ గా ఉండడానికి అనర్హుడు అన్నది వైఎస్ఆర్సీపీ వాదన. కాబట్టి తప్పకుండా ఇన్ని కోట్ల మంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది దేవుని యొక్క భక్తులు కానీ వీరందరి కోరిక మేరకు బిఆర్ నాయుడు గారిని తొలగించాలని ఈ రోజు వైఎస్ఆర్సీపీ టెంపుల్లో కూడా పూజలు చేయడం కూడా జరిగింది. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా బిఆర్ నాయుడు గారు కనుక కొనసాగించడం జరిగితే మాత్రం ఇలాంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియజేస్తారు.